అటువంటి దశరథ మహారాజుకి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి మళ్ళీ రామకథని హ్రస్వంగా చెప్తారు. అక్కడ తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరంజమాసం చేయడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణమూర్తితో కలిసి జనస్థానంలో ఉండగా నీ పనుపున వెళ్లిన 14,000 మంది రాక్షసుల్ని రాముడు నిగ్రహిస్తే ఆగ్రహించిన నువ్వు మారీచుడన్న మాయామృగాన్ని పంపించి రామలక్ష్మణుల ఆశ్రమంలో లేకుండా చేసి సీతమ్మని అపహరించి తెచ్చి లంకాపట్టణంలో దాచావు. ఆ సీతమ్మ జనస్థానంలో ఉండగా నీ చేత అపహరింపబడింది. తస్య భార్య వనేనష్ట సీతాపతిమనువ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకస్య మహాత్మనః. ఆ సీతమ్మ సాక్షాత్ విదేహవంశ ప్రభువైన మహాజ్ఞాని అయిన జనకుని యొక్క కుమార్తె, రామచంద్రమూర్తి ఇల్లాలు, దశరథుడి పెద్ద కోడలు. అటువంటి ధర్మాత్మురాల్ని మహాపతివ్రతని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బంధించావు. నేను బంధించలేదు, నేను తీసుకురాలేదని నన్ను దబాయించే ప్రయత్నం చేస్తావేమో.